పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారు పలికిన దివ్యమైన వాక్కులు, వాగ్దానములు, మాటలు. ఆ మాటలు ఏదో ఒకసారి మనం చూస్తున్నామే. రోమా 6:9 ఒకసారి చదవమని అలా చెప్తున్నాను. రోమా 6:9 దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే, ఈ పునరుద్ధాన దినమున ఆనాడు యేసు ప్రభువారు చనిపోయిన శుక్రవారం దినమున తదనంతరము 3వ దినమైన పునరుద్ధాన దినమైన ఆదివారమున, పునరుద్ధానము అంటే తిరిగి బ్రతకడము. ఏ తల్లి పునరుద్ధానం అంటే తిరిగి బ్రతకడము. ఈ పునరుద్ధానం అంటే తిరిగి బ్రతకడము. మళ్ళా చనిపోయిన వారు తిరిగి బ్రతికి జీవించడము. ఏదైనా మళ్ళా జీవించడం. యేసు ప్రభువారు చనిపోయి బ్రతికి లేచాడా లేదని, ఆయన చెప్పిన మాట అనుసారముగా ఏదైతే చెప్పాడో, నేను చనిపోతాను, తిరిగి 3వ దినమున నేను ఏం చేస్తాను, లేస్తాను అనే మాట స్పష్టంగా మనకి తెలియపరిచారు. ఈ పునరుద్ధాన దినమున తిరిగి బ్రతకడం అనేది మనకి అర్థమవ్వాలి. ఈ పునరుద్ధాన దినం అన్నప్పుడు ఆయన తిరిగి లేచి జీవించిన విధానమును బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ పునరుద్ధాన దినమున తిరిగి ఆయన లేచి జీవిస్తూ ఎదుట వారికి కనబడిన దాఖలాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటిగా మగ్దలైన మరియకు కనబడ్డాడు, తన తల్లి గారైన మరియకు కనబడ్డాడు, ఇంకొక స్త్రీకి కూడా కనబడ్డాడు, 3 స్త్రీలకు కనబడ్డాడు. తర్వాత సీమోను పేతురు కనబడ్డాడు. 2 వ్యక్తులు ఆ యెరూషలేము ప్రాంతం నుంచి తిరిగి వెళుతున్నప్పుడు ఆ 2 వ్యక్తులు కూడా యేసు ప్రభువారు కనబడ్డాడు. కనబడిన తర్వాత అంటున్నాడు, అయ్యా భయపడకుడి. ఏమన్నాడు? నన్ను చూసి భయపడు. ఎవరైనా చనిపోయిన తర్వాత తిరిగి లేస్తే మనమేమనుకుంటాము, ఏ దెయ్యమో భూతమో వచ్చింది అని చూసి మనిషితో భయపడతాం. కానీ యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆ 3 స్త్రీలకు కనబడ్డాడు, ధైర్యమును నింపాడు. ఇదిగో నేను చెప్పిన విధముగా చనిపోయి లేస్తాను అన్నాను కనుక నేను లేచాను, చూడండి నా వైపు. సీమోను పేతురుతో అన్నాడు, ఆ యొక్క ప్రాంతం గురించి యెరూషలేము ప్రాంతం నుంచి వెళ్తున్న ఆ బిడ్డలతో అంటూ ఉన్నాడు, తన 12 మంది శిష్యులకి తెలియపరిచాడు, ఇదిగో నేను లేచానయ్యా, నన్ను గుర్తి అడగండి అయ్యా. ఆఖరికి మన యొక్క భారతదేశానికి వచ్చిన తోమాతో కూడా మాట్లాడాడు, అయ్యా నేను లేచాను చూడండి. తోమా గారు ఏమన్నాడు? అపనమ్మకం. ఏ నమ్మకం? అపనమ్మకం. ఈ యేసు ప్రభువారా కాదా లేదా దెయ్యమా ఏదో సందేహించాడు. యేసు ప్రభువారు అన్నాడు, లోతైన మర్మమును ఎరిగిన వాడు కనుక తోమా నన్ను పట్టుకొని ఒకసారి చూడు నాయన. నీకంత నమ్మకము లేకుంటే అపనమ్మకము వాడి అయితే ఇదిగో నా చేతికి వేసిన శీలలతో కొట్టిన ఆ యొక్క వేరుడు పెట్టి చూసుకో, చేసి చూడు అని తోమాకి క్లారిఫై చేశాడు. అప్పుడు తోమా ఆ వేడి పెట్టి చూసి టచ్ చేసితే కానీ ఆయన నమ్మలేని తాకలు. ఈరోజు పునరుద్ధాన దినమున నువ్వు నమ్ముతున్నావా? యేసు ప్రభువారు మన యొక్క పాపముల కోసం చనిపోయాడని, తిరిగి లేచాడని నువ్వు నమ్ముతున్నావా? తోమా వలె అపనమ్మకము ఉన్నావా? అపనమ్మకముగా నువ్వు ఉండకూడదు. నమ్మకము కలిగి విశ్వాసముతో నువ్వు ఉందువుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగా పునరుద్ధానుడైన మన యేసయ్య గురించి ఈరోజు చెప్పుకోవలసిన వాస్తవం ఇది. అవునా కాదా? వాస్తవం అది. ఈ 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథములు లిఖిత పూర్వకముగా ఆయా 40 ప్రవక్తలతో 40 మందితో లిఖిత పూర్వకంగా రాసి పౌలు గారు కూడా ఏం చేశాడు? స్పష్టంగా క్లారిటీగా చెప్పదలిచాడు. తాను రాసిన 13 పత్రికలలో కూడా దేవుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు.
ఎక్కడ పోయినా సజీవుడైన యేసుక్రీస్తు వారు, ఆయన యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు కూడా తెలియజేశాడు. ఆయా 12 మంది శిష్యులు తెలియజేశారు. ఎంతో మంది యేసుక్రీస్తు వారు పుట్టాడు, మరణించాడు, లేచాడు మన పాపముల కోసం. పాపమనే ముళ్ళును విరిచి నలగగొట్టి చంపివేసి జీవమును కలిగేటట్టు మనకి చేశాడు. అదే రీతిగా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు పలికిన మాటలో మొట్టమొదటిగా ఆయన సన్నిహితంగా ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 12 మంది శిష్యులతో, ఆ 3 స్త్రీలతో, వాళ్ళ సన్నిహితంగా ఎవరైతే వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే మొట్టమొదటిగా శుభవాక్కు. ఏమొక్కనైనా ఏమొక్కటి శుభవాక్కు, శుభప్రదమైన వాక్కు, శుభ సూచన కలిగిన వాక్కు. ఏమని తెలియజేస్తున్నాడంటే మీకు శుభము కలుగును కాక. ఏ శుభం అంటే నేను చనిపోయి తిరిగి లేచిన మంచి శుభవార్త, శుభము కలిగిన వార్త మీకు నేను శుభమును తెలియజేస్తున్నా. ఈ యొక్క విషయాన్ని మీరు నమ్మండి, వినండి, విశ్వసించండి అనే మాటను శుభవాక్కు ద్వారా, ఆ వాక్కు ద్వారా మనకు తెలియజేశాడు. అలాగే మత్తయి 28వ అధ్యాయము 9వ వచనంలో మీకు శుభమని చెప్పారు. ఏమైనా యేసు ఎవరు ఎదుర్కొన్నాడో వాళ్ళని ఎదుర్కొన్నాడు. సన్నిహితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదుర్కొని వాళ్ళు చెప్తున్నాడు మీకు శుభము కలుగును గాక, మీరు నమ్మకము కలిగి ఉందురు గాక, మీరు సర్వలోకములకు వెళ్ళి స్వార్థను ప్రకటించుదురు గాక. అలాగే దానియేలు 10:19 వచ్చిన ఒకసారి చూడండి. ఆయన ప్రవచనం ఆత్మకంగా తెలియజేస్తున్నాడు. ఆ దానియేలుతో చెప్తూ ఉన్నాడు, అయ్యా దానియేలు, ధైర్యము తెచ్చుకొనుము, నీకు శుభము కలుగును కాక అని ఆ రోజు పలికిన మాట అనుసంధానముగా ఈ యొక్క మత్తయి సువార్తలో మనకి తెలియజేశాడు. దానియేలు గ్రంథము ప్రవచనాత్మకంగా దానియేలుతో ఆ దానియేలు శుభ సూచనగా తెలియజేస్తున్నప్పుడు ఇక్కడ రియల్గా జరిగింది, ఇక్కడ రియల్గా నెరవేర్చబడినది. ధైర్యము తెచ్చుకొనుము, శుభము కలుగును. యేసుక్రీస్తు వారు ఈ భూలోకములోకి మానవ రూపంలో పుడతాడు. మానవుల యొక్క పాపములను ఆయన మీద స్కంధాల వైపు వేసుకొని ఆయన మోస్తూ భరించి ఆయన శరీరాన్ని అర్పిస్తాడు. ద్వారా మానవుల యొక్క పాపములు తుడిచిపడతాయి. అదే విషయాన్ని దేవుడు తెలియచేశాడు. ఈరోజు ఆ శుభమైన వాక్యమును, శుభప్రదమైన వాక్యమును, శుభము కలిగిన వాక్యమును దేవుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తెలియజేసినట్టుగా, దానియేలుకు తెలియజేసినట్టుగా శుభమైన వాక్యము, శుభప్రదమైన వాక్యమును ఈరోజు మనకు అందించే విధంగా దేవతి దేవుడు మనకి కలిగించాడు. రెండవ దండమైన అభయ వాక్కు. రెండవది ఏంటండి? అభయ వాక్కు. ఈ అభయ వాక్కు మత్తయి 28:10 వచనంలో ఏం చదివేస్తాను. యేసు భయపడకుడి ఏమంటున్నాడు? రెండవదిగా అభయ వాక్కు. అభయ వాక్కు అంటే భయపడకుడి, ధైర్యముగా ఉండుడి. అభయం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ధైర్యం ఇస్తున్నాడు. అభయ వాక్కు రెండవ మాట మనకు ధైర్యము నింపుతూ ఉన్నాడు. ఎందుకంటే దీన పరిస్థితిలో మనం ఉన్నా సరే, ఎందుకు ఈ పరిస్థితి ఇలా ఏర్పడినది అనుకుంటూ దిగులు పడుతూ వేదన పడుతూ చెందుతున్నావా? దేవుని యొక్క మాట అనుసంధానం ఈరోజు నీకు అభయం అనే వాక్కును నీకు తెలియజేస్తున్నాడు. ఈరోజు నీతో ముక్కుసుడిగా మాట్లాడుతున్నాడు. నేను ఒక వాక్యమును అభయ వాక్కుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను ధైర్యపరుస్తున్నాను. మీరు ధైర్యముగా ఉండండి. మీరు భయపడకుండా, జడియకుండా నిలబడుతూ నా మీద ఆనుకొని నా వాక్యాన్ని చదువుతూ దాని అనుసంధానంగా నడుచుకోండి అని అభయ వాక్కు ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఈరోజు అభయ వాక్కును బట్టి నువ్వు ఉంటున్నావా?
దేవుడు చెప్పిన మాటలు నువ్వు లోపడుతున్నావా? ఆయన చెప్పిన మాటలను బట్టి నువ్వు చూసా తప్పకుండా ఆయన పాదాల చెంతకు వస్తున్నావా? ఒకవేళ ఒడిగడుగులు ఉంటే నువ్వు సరి చేసుకుంటున్నావా? ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారైతే కానీ, ఈ ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలకైతే కానీ, ఇప్పుడు తన దినమున దేవుడు లేచాడని, మన పాపముల కోసం తన శరీరాన్ని అర్పించాడని ఎరిగి విశ్వాసం కలిగిన వాడి అయితే నీ జీవితంలో అత్యధికమైన మేలులను పొందుకుందువు గాక. అలాగే నేను ఒక మాట అంటూ ఉన్నాడు ఆయన. ఆగయ్యలో చెప్తూ ఉన్నాడు. ఆగయ్య 2వ అధ్యాయం 5వ వచనంలో ఆడేం చెప్తున్నాడంటే, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకూడి. ఏమంటాడైనా ఆగయ్యలో? ఆగయ్య 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది, మీరు ఏం చేయాలి? భయపడకూడదు, ధైర్యముగా ఉండండి. ఈరోజు దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. అభయ వాక్యముతో నేను భయము లేని వాడిగా, దిగులు పడుతున్న వాడిగా నువ్వు ఉన్నట్లయితే, భయము కలిగిన వాడివైతే, దేవుడు నీకు అభయ హస్తమును, ఆయన చేతి హస్తమును నిన్ను పట్టుకుంటూ ఉన్నాడు కనుక నువ్వు పట్టుకొని ఆయన పాదాల చెంతకు నువ్వు వచ్చి ఆయన పట్టుకొని ఆయన మాట అనుసారంగా నువ్వు నడిచినట్లయితే దేవుడు ఆ అభయం అనే హస్తము నీకు ఇచ్చునుగాక. 3వదిగా విజయపు వాక్కు. ఏదైనా 3వది ఎత్తాలి, ఏదైనా విజయపు వాక్కు. 3వది ఎత్తాలి విజయపు వాక్కు. ఈ విజయపు వాక్కు ఏంటంటే నాయన మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనములో నాకు సర్వ అధికారము ఇవ్వబడినది. ఏంటంటే 3వది విజయపు వాక్కు. విజయపు వాక్కు ఏంటంటే విజయము సాధించిన వారికి ఈ వాక్కు వినబడుతుంది, కనబడుతుంది, వాళ్ళకి సరి చేస్తుంది. విజయము అనేది దేవుని పట్లనున్న సకలమైన పద్ధతిలో నడుచుకున్నావా, విజయము నీకు కలుగునుగాక. విజయము నీ చింతకు వచ్చునుగాక. నువ్వు ఏదైతే అనుకుంటావో, నా ఇంట్లో పరిస్థితులు బాగలేవు, నా అనుకునే వాళ్ళు బాగుండాలి, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని అనుకుంటే నువ్వు విజయము పొందుకుందువుగాక. ఆ విజయపు వాక్కును మత్తయి 28:18 వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, నాకు సర్వ అధికారము కలదు, కానీ సర్వ అధికారము కలిగినా కానీ నా బిడ్డల దగ్గరికి నేను వెళుతున్నాను అని చెప్పి ఆ లోకము నుంచి లోకములు వచ్చి సర్వ అధికారమును పక్కన పెట్టి మనకి సర్వ అధికారము ఇవ్వాలని మన దగ్గరికి వచ్చి చనిపోతే కనీసం నువ్వు బుద్ధి ఎరగవా? ఆయన తెలుసుకుంటావా? నిజ దేవుడు యేసుక్రీస్తు వారిని తెలుసుకో. సర్వ పాప పరిహార బలి కలిగిన వాడు ఆయన తెలుసుకో. ఎందుకంటే సర్వ పాపములు కలిగిన మానవానికి ఆ పాపములు తుడిచిపెట్టేదానికి మానవ రూపములు ఈ లోకమునకు వచ్చి ఆయన బ్రతికి జీవించి 33.5 సంవత్సరాలు ఆయన 3.5 సంవత్సరాలు దేవుని యొక్క స్వార్థ ప్రకటించి చనిపోయి తిరిగి లేచి ఆయన విజయమును పొందాడు. ఇటువంటి విజయమును పొందుకోవాలంటే ఆయన యొక్క నడవడికలు నడుచుకుందువుగాక, ఆయన తెలుసుకుందువుగాక. అలాగే 1:5-4 లాస్ట్ అంటున్నాడు, దేవుని మూలముగా. ఏమన్నాడు? దేవుని మూలముగా అంటున్నాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. ఆయన 1వ యోహాను 5వ అధ్యాయము ఆయన 4వ వచనంలో ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ భూలోకములో పుట్టిన వారందరూ అంటే ఏం చేస్తారో లోకములో నుంచి వేరు చేయబడతారు. ఈ లోకములో నుంచి జయమును పొంది ఏం చేస్తారైనా ఈ లోకపు ఆశ నుంచి తుడిచిపెట్టబడి పరిశుద్ధముగా బ్రతికి ఆయన వైపు తేరు చూస్తూ దేవుని నామానికి మహిమ కలిగేటట్టు నడుచుకుంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక చేప ఉన్నది, ఆయన సముద్రంలో ఒక చేప ఉన్నది. ఆ చేప ఆ సముద్రంలో ఉన్నంతసేపు ఉంటుంది,
నీటిలో ఉంటుంది. ఏడుందైనా ఉప్పు నీటిలో ఉంటుంది. అంతా ఉప్పు నీరు, తాగేదాన్ని కూడా నీరు కాదు. అటువంటి ఉప్పు నీరులో చేప బ్రతుకుతున్నది. కానీ లాస్ట్గా చేప అంటుంది మానవునికి తెలియజేస్తుంది, ఈ ఉప్పు నీరు అనే కలుషితమైన నేను కల్మషం లేని వాడిని నేను బ్రతకగా మీరు ఈ భూలోకములో ఈ లోకములో ఎంతో మంది నిన్ను చెడగొట్టే వారు ఉన్నారు, నిన్ను చెరిపే వారు ఉన్నారు. ఈ లోకములో నానా రకములైన ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ తుడిచిపెట్టబడి వాళ్ళందరినీ విడిచిపెట్టి ఈ లోక భాషను తుడిచిపెట్టుకొని దేవుని వైపు నడిచి ఆయన వాక్యమును చదివినట్లు అయితే నువ్వు విజయపు వాక్కును నువ్వు పొందుగాక. ఆ దేవుడు నీకు విజయము కలిగించును గాక. అలాగే తర్వాత వాగ్దానపు వాక్కు వాగ్దానపు వాక్కు. ఈరోజు వాగ్దానపు వాక్కు ఏంటంటే సదాకాలం మీతో కూడా ఉంటున్నాడంటే మత్తయి సువార్త 28:20 ఆడేమంటున్నాడంటే ఆయన యేసు ప్రభు అంటున్నారు, సదాకాలం మీతో కూడా నేను ఉంటాను. ఈ వాగ్దానపు వాక్కులో సదాకాలము మనతో ఉండాలంటే ఆయన యందు నువ్వు ఏం చూడాలి? తేరు చూడాలి, ఎదురు చూడాలి, ఆయన పాదాల దగ్గరకు రావాలి, ఆయన వాక్యములు చదవాలి, ఆయన మాటలు వినాలి, ఆయన చెప్పిన వాగ్దానములను నువ్వు నెరవేర్చాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వాగ్దానములను నెరవేర్చిన వాడు కనుక ప్రవచనాత్మకంగా ఉన్నది ఆయన చేశాడు, నెరవేర్చాడు కనుక వాగ్దానము నెరవేర్చిన ఏకైక వ్యక్తి మన యేసు ప్రభువారు. ఆయన చెప్పిన విధముగా చనిపోయి 3వ దినమున లేచాడు. ఈరోజు మనల్ని కూడా అదే వాగ్దానముగా నువ్వు చనిపోయి మళ్ళా తిరిగి బ్రతుకుతావని. ఎలాగంటే ఈ పాపం అనే లోకముల నుంచి చనిపోవాలి. బాప్టిజం అనే నువ్వు తొట్టులో తీసుకున్నట్లయితే ముంచినప్పుడు దైవ సేవకుడు బాప్టిజం ఎప్పుడైతే తీసుకుంటావో దైవ సేవకుడు ఆ రోజు నీ పాపం అనే మరణము విడచగొట్టబడినది, ఆ పాపం అనేది తుడిచిపెట్టబడినది. అప్పుడు కాకుండా లోకమైన ఆశలు తుడిచిపెట్టబడ్డాయి. ఈరోజు నువ్వు కూడా దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారముగా నువ్వు నిలబడుదువు కాక. అలాగే అంటున్నాడు ఆయన అంటున్నాడు వాళ్ళతో పాటు అనాథులుగా నేను ఇడువను ఎడబాయి తన శిష్యులతో తెలియజేస్తున్నాడు. వాగ్దాన పూర్వకంగా శిష్యులతో అంటున్నాడు, అయ్యా నేను చనిపోయి వెళుతూ ఉన్నాను, కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా అక్కడి నుంచి నేనేం చేస్తానో చూసుకుంటా, మీ దగ్గర ఉంటా, మీ దగ్గర నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మేము అనాథులుగా చేయను, నిరంతరం నిత్యము మీతో నేను ఉంటాను. ఎలా ఉంటాడంటే ప్రార్థన చేస్తే నీ వెంబడి ఉంటాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయగలిగిన వాడివైతే ఆయన పాదాల చెంతకు వస్తే మోకాళ్ళతో వంగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆనాడు శిష్యులతో చెప్పిన కదా ఈరోజు మన దగ్గర ఉండు గాక. దేవుడు మన యొక్క ప్రతి ఒక్క ప్రార్థన మన దేవుడు విని ఆలకించి మన సమస్త బాధలు యావత్ అవసరాలు దేవుడి పునరుద్ధాన దినమున తీర్చును గాక. లాస్ట్ చివరిగానైనా ఆశీర్వాదపు వాక్కు ఎంత నేను చదివినా ఆశీర్వాదపు. ఈ ఆశీర్వాదపు వాక్కు ఏమిటంటే ఆనాడు అబ్రహాముతో తెలియజేశాడు. ఆ యొక్క మాట చదవనైనా ముందుగానైనా లోక 24:50 ఏం చెప్తుంటే చేతులెత్తి వారిని ఆశీర్వదించాడ. యేసు ప్రభు ఎవరిని ఆశీర్వదించాడైనా చేతులు వచ్చి తన 12 మంది శిష్యులు ఆశీర్వదించారు, తనతో పాటు ఉన్న వారిని ఆశీర్వదించారు. ఎవరైతే బాధలు కష్టాలు కుష్ఠరోగము కుంటి కాళ్ళు గుడ్డైనా కంటి చూపు పోయిన వారైనా మూడవారైనా చోటు వారైనా సమస్త బాధలు పడుతున్న కలిగిన వారినైనా అందరిని పట్టుకొని ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఆశీర్వదించి పంపించాడు. సమస్తమును వాళ్ళకి ఏమి కావాలో అని అందించాడు. అలాగే చివరగా అబ్రహాంతో అంటున్నాడు ఆ మాటను,
ఆదికాండము 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించదు. అబ్రహాముకి ఆశీర్వాదపు వాక్కును పొందినవాడుగా ఉన్నాడు. ఈ ఆశీర్వాదపు వాక్కును అబ్రహాము పొందుకున్నాడు కనుక ఇక్కడ లెక్కించబడినది, రాయబడినది. ఈరోజు అబ్రహాముతో తెలియజేసిన విధంగా ఈరోజు పునరుద్ధరణ దినమున నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఒకటి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. రెండోది, నిన్ను ఆశీర్వదిస్తాను. మూడోది, నీ నామమును గొప్ప చేసేదను. నాలుగు, నేను ఆశీర్వాదముగా ఉండు. ఈరోజు ఈ 4 అబ్రహాముకు తెలియజేసిన విధముగా నువ్వు గొప్ప జనములలో మనుషులు నువ్వు గొప్పగా బ్రతకాలంటే, జనములలో గొప్పవాడైన వాడు యేసు ప్రభువారు. అదే గొప్పతనాన్ని తన యొక్క చేతు హస్తముతో నిర్మించుకున్న మట్టి బొమ్మలమైన మనలను ఆయన చేస్తూ గొప్ప జనములలో ఒక జనకుడిగా, ఒక మనుషుడిగా గొప్పగా చేయాలని, రెండవదిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము వలె మనల్ని కూడా ఆశీర్వదిస్తాడంట ఈ పునరుద్ధరణ దినమున. మూడవదిగా నీ నామమును గొప్ప చేసేదను. ఆ రోజు అబ్రహాముని ఎలాగైతే నా నామమును అబ్రహాముని గొప్ప చేసేదను, ఈరోజు నిన్ను కూడా ఈ పునరుద్ధరణ దినమున నువ్వు వచ్చావు కాబట్టి నిన్ను కూడా నా నామమును బట్టి నిన్ను ఏం చేస్తాను, పేరు ప్రఖ్యాతులు కలిగి నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లాస్ట్గా ఆశీర్వాదము కూడా మనకి ఇస్తాడంట. ఏం సార్నైనా ఆశీర్వాదములకు కర్త అయిన యేసు ప్రభువారు కనుక ఈరోజు అబ్రహాముకి ఆ రోజు ఆశీర్వాదం ఎలాగైతే ఇచ్చాడో ఈరోజు మనకు కూడా ఈ ఆశీర్వాదము ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు సజీవుడైన మన యేసు ప్రభు వారు. నిత్య జీవుడైన యేసు ప్రభు వారు ఆ లోకంలో మన కోసం ఎదురు చూస్తూ మన మధ్య ఆకాశంలోనికి ఆయనతో పాటు మనం తీసుకొని వెళ్తున్న ఆ దేవాది దేవుడు, ఆ గొప్ప దేవుడే మన యేసు ప్రభు వారు. అటువంటి అబ్రహాము వలె నువ్వు సమస్తమును పొందుకునేటట్టు నువ్వు కూడా పొందుకుందువుగాక, ఆయన వెంబడించుదువుగాక. ఇలా 5 వాక్కులు, ఒకటి శుభమైన వాక్, శుభప్రదమైన వాక్. రెండవది అభయ వాక్కు. మూడవది విజయము కలిగిన వాక్కు. నాలుగవది వాగ్దానము కలిగిన వాక్కు. ఐదవది ఆశీర్వాదము కలిగిన వాక్కు. ఈ 5 వాక్కులను మనమందరము ఈ పునరుద్ధరణ దినమును పొందుగాక. అలా అంటున్నాడు యేసు ప్రభువారు. పునరుద్ధరణ అయిన తర్వాత తన సన్నిధంలో ఉన్న వారందరికీ శుభము కలిగేటట్టు అందరికీ 12 మంది శిష్యులకి ఆ యొక్క ఉన్న వారందరికీ తెలియజేసి శుభమును తెలియజేశాడు. కనుక ఈరోజు కూడా ఈ పునరుద్ధరణ దినమును మనందరికీ శుభము కలిగేటట్లు మనల్ని, మన కుటుంబాలను, మన అనుకునే వాళ్ళందరినీ దేవుడు శుభవచనములు, శుభ ఆశీర్వాదములు అందరము పొందుగాక. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు, ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ శుభప్రదమైన జీవితాన్ని గడుపుదురు గాక. మీ బాధలు, కష్టములు జరిగిపోను గాక. ఇక నుంచి దేవుడి మీద మీరు ఆనుకుందురు గాక. అలాగా మీరు ఇక నుంచి భయపడకూడదు. భయపడతారా? భయపడకూడదు. మీరు భయపడకుండా ఉండినట్లయితే దేవుడు మిమ్మల్ని ధైర్యపరచునుగాక. అలాగేనైనా విజయము మనకి కలుగునుగాక. ఆ విజయమును పొందుకోవాలంటే ఆయన వాక్యమును చదివి ఆ వాక్యానుసారముగా నడుచుకొని ఈ పునరుద్ధరణ దినమును ఆయన జీవితంలో, నీ జీవితంలో ఆయన నువ్వు ఉంచుకుందువుగాక. అలాగే నిత్య జీవమును పొందుకుందువుగాక. ఆ
నిత్య జీవం అనే పరలోకములోకి నువ్వు వెళ్ళుదు గాక. అలాగే దేవుడు మనందరినీ కూర్చున్న వారైతే కానీ ఛానల్ చూస్తున్న వారికైతే కానీ మన యొక్క రెండు సంఘాల విశ్వాసుల బిడ్డలైతే కానీ మన దైవ సేవలందరికీ దేవుడు ఆశీర్వాదములు ఎక్కడో కూడా తగ్గు లేకుండా కొదువు లేకుండా విస్తారముగా మన ఆశీర్వదించుడు గాక. అలాగా ఈ పునరుద్ధాన దినమా ఈ వాక్యానుసారముగా మేము తెలుసుకున్నామయ్యా. ఆయన 5 వాక్కులను మేము తెలుసుకున్నాము. ఆయన ఒక నడవడికలో నడుస్తాము, మేము అలా జీవిస్తామని మీరందరూ ఆయన యందు నమ్మకం విశ్వాసం కలిగి మీరు జీవించాలని ఆయన వైపు మీరు అడుగుతూ గోదారుతూ ఈ వాక్యమును నాకును మాకును కూర్చున్న బిడ్డలకైతే కానీ ఛానల్ చూసిన బిడ్డలందరికీ దేవుడి వాక్యమును వెనుకలోకి అందరిని ఆశీర్వదించును గాక. అలాగే కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసి తగసిపడటం స్తోత్రములు తండ్రి పరిశునామంలో ప్రార్థన చేస్తున్నాను అయ్యా. తండ్రి పునరుద్ధాన దినములు నేను తలుచుకునే భాగ్యాన్ని అవకాశాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ఈ పునరుద్ధాన దినముల తండ్రినైనా నువ్వు 5 వాక్కులను మాకు తెలియజేశావు. ఆ వాక్కును మీరు తెలియపరిచే విధముగానే నీ బైబిల్ గ్రంథంలో తేటగా తెలియపరిచావు తండ్రి. ఇక్కడ కూర్చున్న బిడ్డలని మీరు ఆశీర్వదించండి. ఈ ఛానల్ చూసిన బిడ్డలు ఆశీర్వదించండి. వాళ్ళ బాధలు కష్టాలు సమస్యలను మీరు తొలగించండి అయ్యా. వాళ్ళ మొర మీరు వినండి తండ్రి. బిడ్డలకు బాధలు కష్టాలు ఉంటే తొలగించండి. బిడ్డలు నిన్న తల్లిదండ్రులతో బిడ్డలు ఉన్నప్పుడు బిడ్డలు మీరైనా చదువులేదు మంచి జ్ఞానం ఇవ్వండి. ఒకవేళ బిడ్డలకి మ్యారేజ్ విషయంలో మీరు తోడు నుండి మంచి సంబంధం కలిగించండి. ఒకవేళ బిడ్డలకి మంచి ఉన్నత శిఖరాలు ఉద్యోగములు కలిగించండి. అలాగే తల్లిదండ్రులు ఆస్వాదించండి. పని చేసుకున్న తండ్రిని దీవించండి. నేను ఇంటును ఇంటి చుట్టూ ఇంటి బిడ్డలను భర్తలందరినీ ఏకతాటిగా నడిపిస్తున్న తల్లిని దీవించండి. అలా తల్లిదండ్రుల్ని బిడ్డలు ఆశీర్వదించండి. మా 2 కుటుంబాలు ఎదురైనా మా ఇతరుల సంఘాల విశ్వాసాలను మీరు దీవించండి. మా దైవ సేవలను దీవించండి. ఈ ఛానల్ ద్వారా చూస్తున్న ఈ వాక్యములు విన్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి. నిజమైన యేసుక్రీస్తు వారు చనిపోయాడు మా పాపాల కోసమని వారు గుర్తి ఎరిగే విధముగా మీరు వాళ్ళకి తెలియపరచండి. అలాగా ఈరోజు తండ్రి పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారు అయిన మీరు పలికిన మాటలు మేము విన్నామయ్యా. మీరు ఆనాడు పలికిన మాట ఈరోజు మేము విన్నాము. ఆ మాటలు మళ్ళా మేము నెమరు వేసుకుంటూ మా జీవితాలను సరిదిద్దుకుంటూ ఇచ్చిన ఈ అవకాశాన్ని నాకును మాకును కూర్చున్న బిడ్డలకి చాలా చూసిన బిడ్డలకి అందరికీ ఆశీర్వాదం అయిన ఆశీర్వాదం అందరికీ కలిగించే విధంగా మీ మీద ఆనుకుంటూ యేసుక్రీస్తు నామంలో మమ్మల్ని అందరినీ ఫలభరితముగా నువ్వు మమ్మల్ని చేయునుగాక. యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటూ ఉన్నామయ్యా తండ్రి. ఆమేన్.